హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఒరే ధీరజ్, ఇక్కడికి వచ్చేవి ఎందుకురా? నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. నీ ఫ్రెండ్ ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? నీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడా అని. నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడా అని చెప్పానా నీకు? ఎక్కడ ఉండాలో చెప్పాను. పదరా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి రేపు నీ ఫ్రెండ్కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాను, తర్వాత చెప్పచ్చులే, కానీ ముందు పద ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంటికి వచ్చేసరికి నర్మద ఉంటుంది. ఏంటి ఇద్దరు ప్రేమ పక్షులు ఎక్కడికి వెళ్ళారు? అదేంటి మీ అక్కకి ఇంకా నువ్వు చెప్పలేదా? అదేంటి ప్రతిదీ మీ ఇద్దరు తోడు దొంగలు కదా అని నవ్వుకుంటూ ఉంటారు. అది కాదులే ధీరజ్, చూస్తేనే మామూలుగానే అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా ఉంటారు. ఈ లోపల అది చూసిన వల్లి నవ్వుకుంటూ ఉంటారు. ధీరజ్ అన్న మాటకి నవ్వుకుంటూ ఉంటే వల్లి చూసి అయ్యి బాబోయ్ వీళ్ళు సంతోషంగా ఉన్నారే, ఏం చేయాలి వీళ్ళని, ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి బెల్ కొడుతూ ఉంటుంది. ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి. ఏంటి వల్లక్క అనేసరికి నాకు ఆకలి వస్తుంది, మిరపకాయ బజ్జీ తినాలంది. ఏంటిది వదిన అంటే మావయ్య గారు ఏదైనా కావాలంటే బెల్ల కొట్టమన్నారు. అసలే వదిన కోతి, మళ్ళీ ఈ బెల్ల ఒకటి ఇచ్చారా? కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టుగా ఉంది వల్లి వదినకి ఈ బెల్లు అని అనేసరికి ఏం కావాలి అని అనేసరికి ఇలాగ నాకు బజ్జీలు కావాలి అనేసరికి బజ్జీలు చేసుకుంటూ వాళ్ళిద్దరూ కూడా నర్మదా ప్రేమ కూడా బజ్జీలు చేసేసి రెడీగా ఉంటారు. ఎలాగైనా సరే ఫుల్గా రివెంజ్ తెచ్చేసుకోవాలి వీళ్ళ దగ్గర అంటూ ఉంటుంది. ఈ లోపల నర్మదా ప్రేమ బజ్జీలు వేసి తీసుకొస్తారు. చెల్లాయ్ ఇక్కడుందని చెల్లాయ్ అని అనేసరికి గోడ మీద బల్లైనా ఒక దుక్కును ఉంటుందేమో కానీ నువ్వు ఒక్క దుక్కును కూడా ఉండవక్క అని అనేసరికి నవ్వుకుంటూ బజ్జీలు తీసుకుని ఎంత బాగున్నాయో అంటుంది. ఎందుకు అలా చూస్తున్నావు అంటే, ఏం చేయను చెల్లాయిలు, అసలే నాకేమో కడుపుతో ఉన్నానాయే, బట్టలు చూస్తే బోళ్ళున్నాయే, ఉతుక్కుంటే ఎలాగా అని. అదేంటి ఉతుక్కుంటే ఏమైద్ది, అసలే కడుపుతో ఉన్నాను కదా, మావయ్య గారు చూస్తే ఇంట్లో 3 ఆడోళ్ళు ఉన్నారు, ఎవరు నీ పనులు చేయలేదా అని అంటారు కదా చెల్లాయి, అందుకనే సర్లే నేను చేసేస్తానులే అంటుంది. నువ్వెంత మంచిదానివో చెల్లాయి, ప్రేమ చెల్లాయి అంటే నా మంచితనం ముందు చూద్దులే అంటుంది. ఈ లోపల చెల్లాయి నువ్వు ఖాళీగా ఉండి ఏం చేస్తావులే కానీ స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా అని అంటుంది. తర్వాత ఈ స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వచ్చిన తర్వాత అదేంటి చెల్లాయి టేబుల్ అంతా కూడా చిరాగ్గా ఉంది, అసలే ఏం చేయాలి అని అనేసరికి నేను చేస్తానులే చెల్లాయి అంటే, నువ్వు కూర్చో నేను చేస్తానులే అంటూ ఇద్దరు పనులు చేసుకుని వచ్చి, దీని కడుపు ఎలా ఉన్నా అక్క, వల్లి అక్క కడుపు ఎలా ఉన్నా కానీ నాకు వచ్చేస్తుంది, మన ప్రాణాల మీదకి వచ్చినట్టుంది అక్క అని అనేసరికి నేను మిమ్మల్ని రివెంజ్ తీర్చుకుంటుంది, అది మీకు తెలుస్తుందా అంటే, ఇప్పుడు దీన్ని తలకాయ పగలగొట్టేస్తాను అంటే, కాదు మీరు జ్యూస్తో చేయండి, ఆరోగ్యకరమైన జ్యూస్తో రివెంజ్తోనే కొట్టండి అనేసరికి ధీరజ్ అన్న మాట గుర్తుపెట్టుకుని కాకరకాయ జ్యూస్ పట్టుకుని వెళ్తారు. ఆకలేస్తుంది అంటుంది వల్లి. తీసుకొచ్చి ఏంటిది గోడకు పట్టిన పాచిలా ఉంది అంటే, ఆరోగ్యకరమైన జ్యూస్ అక్క తాగు చాలా మంచిది. అత్తయ్య ఏంటమ్మా అని అనేసరికి ఏంటే పిలిచారు, ఇదిగో కాకరకాయ జ్యూస్ చేస్తే వల్లి అక్క తినట్లేదు, కావాల్సినవన్నీ బజ్జీలని స్ట్రాంగ్ కాఫీలని అడ్డమైన చెత్త వేసింది. ఏం లేదు అత్తయ్య గారు, నేనేం తినలేదు అత్తయ్య గారు అన్న, ఆరోగ్యకరమైన జ్యూస్ కదమ్మా, తాగే బాబోయ్ ఎంత చేదుగా ఉందో, చుక్కలు కనబడ్డాయి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళకి నేను చుక్కలు చూపిద్దాం అనుకుంటే వీళ్ళే నాకు చుక్కలు చూపిస్తున్నారే అని అనుకుంటుంది. ఈ లోపల మన నర్మద సాగర్ వాళ్ళ ఆయన సాగర్ ఉన్నాడు కదా, సాగర్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల సాగర్ వాళ్ళ మాంగారు వస్తారు. వచ్చి ఏంటి మీ ఇంట్లో ఆస్తి పంపకాల గురించి ఏమీ మాట్లాడలేదా అని అంటాడు. ఈ లోపల వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చి ఒరే నాకెవరో చెప్పారు మిల్లులో ఉంటే మూటలు మోసుకోవాలని చెప్పారురా, మరి ఆఫీస్ ఉద్యోగం అయితే ఏసీల్లో కూర్చోవాలి కదా, ఏసీలు ఏం కనపడతలేదేంటి, ఊరుకో బావా అంటే, ఒరే నాకు చెప్పాడురా ఏసీలో ఉన్నవాడు గవర్నమెంట్ ఉద్యోగం ఏసీలో కూర్చుని వర్క్ అన్నాడు, మరి ఇక్కడ ఏమీ లేదే, ఏంటో నాకేమీ అర్థం కావట్లేదురా అనేసి, ఉండవయ్యా పెద్ద మనిషి, నీ కొడుకుని అలా అంటావా, నీకేమాత్రమైనా ఉందా, నా కొడుకు గురించి నాకు తెలుసు, నువ్వు మధ్యలో మాట్లాడకో, అతను గౌరవంగా ఉద్యోగం చేసుకుంటే నీకేంటి బాధయ్యా అని అనేసరికి, గవర్నమెంట్ ఉద్యోగం, డబ్బులు తెచ్చుకుని అడ్డదిడ్డంగా డబ్బులు వేసుకుని ఉద్యోగం తెచ్చుకోవడం కూడా ఒక ఉద్యోగమేనా, ఈ గొడుగు ఆడికి ఇవ్వరా అని చెప్పనేసరికి, ఈ గొడుగు ఇచ్చాడా మీ నాన్న వచ్చి అని చెప్పేసి తీసేస్తాడు.
కానీ వాళ్ళ నాన్న చాలా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని ఇంకా రెచ్చగొడతాడు మాంగారు. ఇంకా ఇదేం పెద్ద మనిషి తరహా అయ్యా, ఇలా కూడా చేస్తారా కన్న కొడుక్కి అని అనేసరికి, మరి ఇంట్లోంచి బయటకు వచ్చేయచ్చు కదా అంటే, నర్మద అసలు ఇంట్లోంచి బయటకు రాదంటే, ఆడవాళ్ళ మాట ఏంటి సంబంధం నీకు, నువ్వు ఇంట్లోంచి వచ్చేస్తేనే కదా నీ విలువ ఏంటో తెలుస్తుంది అని అనేసరికి ఇంక వెంటనే అందరూ వస్తారు. అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. పుట్టగొడుగుల కూర, పుట్టగొడుగులు నాకు ఎంత ఇష్టమో, చెవు కోసుకుంటాను అత్తయ్య గారు అంటే, చెవు కోసుకుంటావా, అయితే చెవు కోసేసుకుంటావా అక్క అంటూ నర్మద అంటుంది. పుట్టగొడుగుల కూర తినకూడదు అంటున్నారు, కడుపుతో ఉన్నవాళ్ళు పండు వచ్చి పచ్చడి తినకూడదు అంటున్నా, మరి నేను తినాలి అత్తయ్య గారు గడ్డి అని అంటుంది. అయినా వదిన నువ్వు చేసిన పనికి చాలే వదిన అంటూ ధీరజ్ డైలాగులు వేస్తాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. కానీ ఈ మధ్యలో సాగర్ వెళ్ళిపోవాలని చూస్తాడు. మరి రేపటి ఎపిసోడ్లో వెళ్ళిపోతాడా, నర్మద తీసుకుని నాన్న అన్న మాటకి వెళ్ళిపోతాడా, లేకపోతే ఉంటాడా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. భోజనానికి పిలుస్తుంది మన బుజ్జమ్మ పిలవగానే రాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.